మార్కాపురం జిల్లా మార్కాపురం మండలం గొట్టిపాడి గ్రామంలోని వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులను మాజీ ఎమ్మెల్యే మార్కాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి అన్న రాంబాబు పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి వెళ్లిన అన్న రాంబాబు నిర్వాసితులతో నేరుగా మాట్లాడి ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వివరాలు సేకరించారు. పునరావాస ప్యాకేజీ, మౌలిక వసతులు, జీవనోపాధి తదితర అంశాలపై నిర్వాసితులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ప్రాజెక్టు కారణంగా తమ గ్రామాన్ని, ఇళ్లను, జీవనాధారాలను వదులుకోవాల్సిన వస్తోందన్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి అందాల్సిన పునరావాసం, పరిహారం, ఇతర సౌకర్యాలు పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని నిర్వాసితులు కోరారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని అన్న రాంబాబును నిర్వాసితులు విజ్ఞప్తి చేశారు. నిర్వాసితుల సమస్యలను ఆయన సానుకూలంగా విని వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. కాకపోతే ఏమంటే ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మనం మాట్లాడగలిగిన వాళ్ళమే కానీ, నిలేసి కోరగలిగిన వాళ్ళమే కానీ ఇప్పించే పరిస్థితుల్లో మనం లేం కాబట్టి నిస్సహాయులుగా మీలో ఒకటిగా బాధపడుతూ ఉండేటువంటి పరిస్థితులే మా అందరికీ కూడా. మీ దగ్గరికి వచ్చిన ఈరోజు మీరెంతగానో ఆదరించి, ఆశీర్వదించి, అభిమానించినారు. ఒక రాజకీయ కోణంలోనే కాకుండా మీరు ఇంత త్యాగం చేసినటువంటి వ్యక్తులు పాపం ఇన్ని ఇబ్బందులు పడుతుంటే కనీసం మీ దగ్గరికి వచ్చి చూసి వెళ్ళాలనేటువంటి ఆలోచనతోటే రావడం జరిగింది. రాబోయే రోజుల్లో తప్పక మీ అందరికీ కూడా మా శాయశక్తుల మీరు చేసిన త్యాగాలకు గుర్తింపుగా అండగా ఉంటామని చెప్పేసి బాధతో మీకు వ్యక్తపరుస్తూ, ఆ భగవంతుని ఆశీస్సులతో, ఆ ప్రభు ఆశీస్సులతో మీరందరూ కూడా ఎక్కడైనా నివాసం ఉంటున్నారో అక్కడ మీరు, మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ ప్రభువుని కోరుకుంటూ మీ అందరికీ కూడా ఈ చేసిన త్యాగాలకు మేలు జరగాలని ఆకాంక్షిస్తా ఉన్నా.